మేకప్ ఫ్లాలెస్ కావాలా మరియు డార్క్ సర్కిల్స్, పింపుల్స్ మరియు రెడ్నెస్ అన్ని జీరో ఎఫెక్ట్ లో హైడ్ చేసే సీక్రెట్ చెప్తాను. కలర్ కరెక్టర్ కరెక్ట్ గా అప్లై చేస్తే ఫౌండేషన్ హాఫ్ వర్క్ అయిపోయినట్టు. అసలు కలర్ కరెక్టర్ అంటే ఏంటి, ఆ కలర్స్ ఏ ప్రాబ్లంకి ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేసే విధానం ఏంటి, బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి, వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ బిగినర్స్ కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ కలర్ కరెక్టర్ అంటే ఏంటో చూద్దాం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కలర్ కరెక్టర్ అంటే కన్సీలర్ అని. అది కన్సీలర్ కాదు. ఇది మన స్కిన్ లో ఉన్న ఇష్యూని క్లీన్ చేసి ఫౌండేషన్ కి ఒక స్మూత్ బేస్ ని క్రియేట్ చేస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే ఇది మేకప్ ఆర్టిస్ట్ కి ఒక సీక్రెట్ వెపన్ లాంటిది. సెకండ్ వన్ వచ్చేసి ఏ కలర్ కరెక్టర్ ఏ ప్రాబ్లమ్ యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో అందరూ ఎక్కువగా యూజ్ చేసే కలర్ కరెక్టర్ ఏదంటే ఆరెంజ్ కలర్. ఈ కలర్ కరెక్టర్ గురించి ముందు తెలుసుకుందాము. అసలు ఇది వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ మరియు పీచ్ కలర్. ఫస్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కరెక్టర్ గురించి తెలుసుకుందాము. ఇది వచ్చేసి బూడిద, నీలం, గోధుమ పిగ్మెంటేషన్ కి మరియు నల్ల మచ్చలకి, కళ్ళ కింద, మౌత్ చుట్టూ దీని అంతా హైడ్ చేయడానికి ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి పీచ్ కలర్. ఇది లైట్ స్కిన్ వాళ్ళకి కలర్ కరెక్టర్ యూజ్ చేస్తాం. తర్వాత గ్రీన్ కలర్ కరెక్టర్ గురించి తెలుసుకుందాం. గ్రీన్ కలర్ కరెక్టర్ వచ్చేసి మీరు కలర్ వీల్ చూసినట్టుగా గ్రీన్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఎదురుగా ఉంటుంది. ఇది రెడ్ కలర్ ని హైడ్ చేస్తుంది లేదా న్యూట్రల్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇది పింపుల్స్ కి, రెడ్ మార్క్స్ కి మరియు ఇరిటేషన్ స్కిన్ కి ఇది మంచిగా సెట్ అవుతుంది. తర్వాత వచ్చేసి పర్పుల్ లేదా లావెండర్ కలర్ కరెక్టర్ గురించి తెలుసుకుందాం. ఇది పసుపు మరియు డల్ స్కిన్ ని హైడ్ చేస్తుంది, తక్షణమే మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. ఎగ్జాంపుల్ మీ కళ్ళ కింద లేదా మీ ఫేస్ లో కొన్ని భాగాలలో డల్గా లేదా పసుపు కలర్ ఉన్నాయని మీకు అనిపిస్తే ఖచ్చితంగా పర్పుల్ కలర్ కరెక్టర్ యూజ్ చేయండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్తాను. మీ ఫౌండేషన్ కనుక ఎల్లో కలర్ ఉంటే దాంట్లో ఒక డ్రాప్ అంతా ఇది మిక్స్ చేస్తే కరెక్ట్ మీ స్కిన్ టోన్ వస్తుంది. తర్వాత ఎల్లో కలర్ కరెక్టర్ గురించి తెలుసుకుందాం. ఇది ఊదా, నీలం, కళ్ళ కింద నల్లటి వలయాలకి మరియు గాయాలకి మంచిగా సెట్ అవుతుంది. కన్సీలర్ ఎలాగైతే పని చేస్తుందో అదే విధంగా ఇది కళ్ళ కింద చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యూజ్ చేసేవి గ్రీన్ కలర్ మరియు ఆరెంజ్ కలర్ మాత్రమే, మిగతావన్నీ మీ అవగాహన కోసమే. వీటిని ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్రైమర్ తర్వాత అప్లై చేయాలి. సెకండ్ వన్ వచ్చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో అక్కడ మాత్రం అప్లై చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి ఫింగర్ తో ట్యాప్ బ్లెండ్ చేయాలి, రబ్ చేయకూడదు. థిన్ లేయర్ ఉన్నా చాలు, ఎక్కువ పెడితే ప్యాచ్ అవుతుంది. బ్లెండ్ అయ్యాక కన్సీలర్ లేదా ఫౌండేషన్ అప్లై చేయాలి. బిగినర్స్ చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాం. చాలా మంది ఈ మిస్టేక్స్ చేస్తుంటారు. ఫేస్ మొత్తం కరెక్టర్ పెట్టడం, బ్లెండ్ కాకుండా ఫౌండేషన్ పెట్టడము, స్కిన్ టోన్ కి రాంగ్ షేడ్ ఎంచుకోవడం. కరెక్టర్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఫుల్ ఫేస్ కి పెయింట్ లాగా పెట్టడం కాదు. కొన్ని మై ప్రొఫెషనల్ టిప్స్ మీతో షేర్ చేసుకుంటాను. కలర్ కరెక్టర్ పెట్టిన తర్వాత 2 minutes వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయడం వల్ల అది స్కిన్ మీద సెటిల్ అవుతుంది. అలా చేయడం ద్వారా తర్వాత కన్సీలర్ అప్లై చేసినప్పుడు అది స్మూత్ గా బ్లెండ్ అవుతుంది. మీరు ఈ టిప్స్ ట్రై చేస్తే మీకు ఫ్లాలెస్ ఫినిష్ అనేది ఏంటో మీకు తెలుస్తుంది. ఇంకా మేకప్ సీక్రెట్స్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ సూపర్ టిప్స్ తో వస్తాను. లవ్ యూ ఆల్.